ఈరోజు మనం శ్రీశక్తి పథకం గురించి విజయోత్సవ సభను జరుపుకుంటున్నాము. ఈ సభను మనం మామూలుగా అయితే చాలా మందితో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. మనం 11వ తేదీ మన ఇక్కడే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త బ్లాక్ ఓపెనింగ్కి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలనుకున్నాం. అందుకని ఈరోజు అంతగా పెద్దగా సభను నిర్వహించలేకపోయాం. వచ్చిన కొంతమందితోనే సభను నిర్వహించాం. కొందరికి సీట్లు లేనందువల్ల నా యొక్క వాళ్ళకు కూడా క్షమాపణలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మనము ఈ గత 14 నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో ఒకటైన ఆగస్టు 15వ తేదీన మనము అమలు చేస్తున్న ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం గురించి అందరూ ఇక్కడ చక్కగా వివరించారు. దాంతోపాటు మరియు సూపర్ 6లో భాగంగా ఒక సిలిండర్లో 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే మరియు తల్లికి వందనం అయితే ప్రతి బిడ్డకు 13 నుంచి 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రతి ఒక్కటి స్త్రీ యొక్క సాధికారతకు ఉపయోగపడతాయని మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువ నాయకులైన లోకేష్ బాబు గారు మరియు డిప్యూటీ సీఎం అయిన మన పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ ఎన్ని పథకాలు చాలా మంచిగా ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. అలాగే ఈ శ్రీశక్తి పథకం కూడా గత 20 రోజుల నుంచి మహిళామూర్తులకు చాలా తోడ్పాటు పడుతుంది. ఎందుకంటే ఇలాంటి పథకంలో అంతో ఇంతో పేదవారికి మధ్యతరగతి వారికి ఈ యొక్క ఒక గమ్యస్థానం నుంచి ఇంకొక గమ్యస్థానానికి చేరుకునేదానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు రోజు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చును కూడా భరించేదానికి మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు గారు ముఖ్యంగా ఎలక్షన్ల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని చక్కగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అలాగే ఈ పథకాన్ని ఎలా మంచిగా ఉపయోగించుకుంటారో అనవసరంగా కూడా ఈ పథకాన్ని మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. కాబట్టి పురుషులకు కూడా బస్సులు కన్వీనియంట్గా ఉండాలి. అందుకని ఈ పథకాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 14 నెలల్లో ఎన్నో పథకాలు ఇస్తుంది. అన్ని పథకాలు అందేదానికి ఇక్కడికి ముఖ్యంగా విచ్చేసిన డ్వాక్రా మహిళల యొక్క కృషి చాలా ఎంతో ఉంది. ఏ మీటింగ్ జరిగినా ఏ కార్యక్రమాన్ని జరిగినా ముఖ్యంగా ముందు వరుసలో ఉండి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్న డ్వాక్రా మహిళలు చంద్రబాబు నాయుడు గారికి డ్వాక్రా మహిళల మీద ఎంతో సదుద్దేశం ఉంది. అలాగే ఆయన బుర్రలో నుంచి పుట్టింది ఈ డ్వాక్రా సంఘం అనేది. ఆ రోజు ఆయన నాటిన విత్తనమే ఈరోజు ఇన్ని రోజులు 20-25 ఏళ్ల సంవత్సరాల్లో చాలా మంది ఆడవారికి కుటుంబంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. అలాగే ఇలాంటి పథకాలు ఎల్లప్పుడూ మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీమూర్తులకు ఏ కష్టం రాకుండా ఆదుకునేదానికి ముందుండి నడుస్తాయని కోరుకుంటూ, అలాగే మన రాయచోటి నగరంలో మనకు 100 పడకల హాస్పిటల్ ఉంది. దీన్ని ఇంకా 50 పడకల హాస్పిటల్కి పునరుద్ధరిస్తూ ఈ నెల 11వ తేదీ మన ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన సత్యకుమార్ గారు కొత్త బ్లాక్ 50 పడకలు ఉన్నతంగా మళ్ళా నిర్మించేదానికి 11వ తేదీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ కూడా సుమారు 6 నెలల్లోనే మీకు అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి పథకాలు ఎన్నో మన రాయచోటి పట్టణంలో అందజేస్తున్న మన మంత్రి